ఈ సీజన్లో వచ్చేటటువంటి పనసపొట్టు అండి ఇది. ఈ పనసపొట్టును వాష్ చేసేసుకున్నాము. వాష్ చేసుకుని ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము చింతపండు పులుసు మీరు ఇష్టం బట్టి ఎంత పులుపు కావాలంటే అంత పులుపు వేసుకోవచ్చు అనమాట. సో చింతపండు పులుసు. నెక్స్ట్ పచ్చిశనగపప్పు అండి ఇది నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు. కొంచెం సాల్ట్, లైట్గా కొంచెం సాల్ట్ మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ముందు కుక్ చేసేటప్పుడు కొంచెం వేసుకోవాలి. తాలింపు పెట్టుకునండి, పచ్చిమిరపకాయలు వేగించుకోవాలి, ఇంగువ తాలింపు పెట్టుకోవాలి. సో అప్పుడు మాత్రమే బాగుంటుంది. అందులో ముందు ఉడకపెట్టుకుంది కలుపుకోవాలి. రానిచ్చేసుకోవాలండి 3 విజిల్స్. ఇందాక పచ్చిశనగపప్పు, చింతపండు పులుసు, కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకున్నాం కదండి. ఎక్కువ విజిల్స్ రానిచ్చుకోవాలి. ఒక 3-4 విజిల్స్ రానిచ్చేసుకోవాలి. అంటే కొన్ని ఒక్కొక్కసారి గింజలు ఉంటాయన్నమాట, పనస గింజలు. మళ్ళీ ఉడకకపోతే కనుక బాగోవు అనమాట. సో కాబట్టి 3-4 విజిల్స్ రానిచ్చేసుకుని బాగా వాష్ చేసుకున్నాము. వాష్ చేసుకుని తాలింపు పెట్టుకుని ఇందులో వేసుకోవాలి. మరి కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గనివ్వాలి. ఇందులో మనం పులిహోరకి ఆవ ఎలా పెట్టుకుంటామో అలా కొన్ని ఆవాలు మెత్తగా పొడి చేసుకుని వాటర్ కలుపుకొని పేస్ట్ చేసుకుని కలిపేసుకోవాలి. అంటే యాక్చువల్గా సాల్ట్, ఇంగువ కూడా వేసి ఇందులోనే వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇంగువ వేసేసాను. సో కాబట్టి ఆవాలు ఒక్కటే తీసుకుంటున్నాను. మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఈ పేస్ట్ని వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. సో ఇప్పుడే మనం సాల్ట్ అవి కూడా చెక్ చేసేసుకోవాలండి. మనము ఏ రోజైతే తెచ్చుకుంటున్నామో ఆ రోజే కర్రీ చేసేసుకోవాలి యూజువల్గా, లేకపోతే నిల్వ ఉండదండి ఫ్రిడ్జ్లో పెడితే. మేమైతే ఎప్పుడూ నిల్వ పెట్టలేదు. ఒకవేళ ఉంచుకోవాలి అనేటట్టు అయితే కనుక పులుసు నీళ్ళు, అదే ప్రొసీజర్ చెప్పాను చూసారండి, ఇలాగా అంటే ఉప్పు వేసి పులుసు నీళ్ళు వేసి ఉడకబెట్టుతాం కదా, అది ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని రెడీగా ఉంచుకుంటే మార్నింగ్ ఏమైనా తాలింపు పెట్టుకోవచ్చేమో. మేము ఎప్పుడు చేయలేదు, బట్ మేబీ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఆవు మంచి టేస్ట్ ఇస్తుందండి దీనికి. ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రొసీజర్ కనుక మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.